హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము కూడా బాగున్నామండి. ఈరోజు అయితే దుంపలు ఫ్రై చేశానండి. నేను దుంపలు చక్కగా చెక్కు తీసేసుకొని అవి చిన్న చిన్న ముక్కలు కోసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత దానిలో ఈ కోసి పెట్టుకున్న దుంపలు వేసుకున్నానండి. దుంపలు వేసుకొని ఆ దుంపలు కొంచెం వేగిన తర్వాత ఆ దుంపలు దాంట్లోకి వేగటం కోసమని కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని పసుపు ముక్కలన్నిటికి పట్టేలా ఆ విధంగా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత దానిలో కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాను అనమాట. ముందే ఉల్లిపాయ వేసుకుంటే ఉల్లిపాయ మాడిపోయిద్దని నేను అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేసుకున్నాను అనమాట. అవి తర్వాత ఆ విధంగా కలదిప్పుకొని చక్కగా అవి మగ్గించుకున్నాను. మగ్గటం కోసం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఆ ముక్కలకి కలుపుకున్నాను అనమాట. ఆ విధంగా అన్నిటికీ కలిసేలాగా కలుపుకొని చక్కగా మళ్ళీ వాటిని మీడియంలో పెట్టుకొని ఆ విధంగా ఫ్రై చేసుకున్నాను. చక్కగా అవి ఫ్రై అయిన తర్వాత కావలసినంత కారం వేసుకున్నాను. తర్వాత మళ్ళీ పొడి మసాలా కూడా ఇంట్లో చేసి పెట్టుకున్నది పొడి మసాలా, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఆ విధంగా చక్కగా ఎంత టేస్ట్గా వచ్చిందంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆ విధంగా నచ్చితే మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. సరేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.